హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన సర్వపిండి. బయట వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా సర్వపిండి పెట్టుకొని తింటూ టీ తాగుతుంటే వచ్చే మజానే వేరు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎంతో రుచికరమైన ఈ సర్వపిండి ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దామా. మొదట ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసుల బియ్యం పిండి, 1 కప్పు పల్లీలు, హాఫ్ కప్పు నువ్వులు, అదేవిధంగా హాఫ్ కప్పు తరిగి పెట్టుకున్న కరివేపాకు, 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు ఆనియన్స్, అదేవిధంగా ఉల్లికాడలు. ఇవి వేసుకున్నట్లయితే సర్వపిండి చాలా టేస్ట్ ఉంటుంది. తరిగి పెట్టుకున్న సొరకాయ తురుము, ఒక మిక్సీ జార్లో ఒక 5-6 మిరపకాయలు, వెల్లుల్లి, 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. 3 స్పూన్ల ఉప్పు, 1½ స్పూన్ కారం. ఉప్పు కారం అనేది మీరు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. కొన్ని గోరువెచ్చని వాటర్ పోసుకున్నట్లయితే మనకు సర్వపిండి అనేది చాలా క్రిస్పీగా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్కి మొదటగా ఆయిల్ రాసుకోవాలి ఈ విధంగా. తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఇలా బాల్లాగా చేసుకొని నేను చూపించిన విధంగా ప్యాన్లో పెట్టుకొని ఇలా ప్రెస్ చేయాలి. చూడండి, ఈ విధంగా పెట్టిన తర్వాత మధ్యలో హోల్స్ చేసుకోవాలి. ఇలా హోల్ చేసినట్లయితే మనకు సర్వపిండి అనేది మంచిగా కాలుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పైనుండి. ఇప్పుడు మూత పెట్టుకొని 5-10 నిమిషాలు అలానే ఉంచాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో కూడా పెట్టుకుందాం. చూడండి, ఇది కూడా స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకుందాం. చూడండి, 5-10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే చూడండి ఆల్మోస్ట్ కాలిపోయింది. ఇప్పుడు టర్న్ చేసుకొని మళ్ళీ మరొక 5 లేదా 10 నిమిషాలు కాలనివ్వాలి. చూడండి, ఎంతో రుచికరమైన సర్వపిండి రెడీ అయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.